అమ్మ ఉన్నంత వరకు ఆకలి విలువ తెలియదు. నాన్న ఉన్నంత వరకు బాధ్యత విలువ తెలియదు. ఈ ఇద్దరూ లేని వారిని సమాజం పట్టించుకోదు. అందరికీ నమస్కారం. ముందుగా హ్యాపీ ఫాదర్స్ డే. నాన్న తన జీవితాన్ని కాల్చుకుంటూ తన బిడ్డల భవిష్యత్తులో వెలుగు నింపటం కోసం అనుక్షణం ప్రయత్నిస్తూ ఉంటారు. అన్ని బాధలను తన మీద వేసుకొని ఇంట్లో ఎవ్వరికి ఏ కష్టం రాకుండా చూసుకునేవాడు, కాపాడేవాడే నాన్న. నాన్న తన జీవితంలో ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్లు ఎదుర్కొని తన బిడ్డల భవిష్యత్తు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి క్షణం. బిడ్డ పుట్టినప్పుడు ఆ చిన్న చిన్న పాదాలను హృదయానికి హత్తుకొని పెంచేవాడే నాన్న. తన ప్రాణాన్ని తన బిడ్డకు పోసి అనుక్షణం కాపాడుకుంటూ వచ్చేవాడే నాన్న. ఏ భయం లేకుండా ముందుకు నడవగల ధైర్యం ఇచ్చేవాడు నాన్న. ప్రతి ఒక్కరి విజయం వెనుక నీడలా ఉంటూ వారిని విజయం వైపు అడుగులు వేసే ధైర్యం, గెలిచే శక్తి ఇవ్వగలడు నాన్న. నువ్వు నడిచే నీడలో కూడా నాన్న ఉంటాడు. నాన్న తన కన్న తల్లిని తన కూతురి రూపంలో చూసుకుంటూ తన కూతురుని అనుక్షణం కాపాడుతూ పోషిస్తూ ఉంటాడు నాన్న. తన పిల్లల కోసం సర్వస్వం అర్పించే ఏకైక వ్యక్తి నాన్న. నిజంగా ఆ దేవుడు క్రిందికి దిగి వస్తాడో రాడో తెలియదు కానీ మనల్ని కని పెంచిన అమ్మా నాన్నలను మాత్రం బాధ పెడితే ఏనాటికి మనను అనుక్షణం ఆ దేవుడు కాదు, చుట్టుపక్కల వాళ్ళు క్షమించిన ఆ భగవంతుడు మాత్రం క్షమించడు. అమ్మా నాన్న ఉన్నప్పుడే వాళ్ళని బాగా చూసుకోవాలి. అమ్మా నాన్న పోయాక ఎంత గుండెలు బాదుకొని ఏడ్చి నువ్వు ఎన్ని స్టేటస్లు పెట్టి ఎంత బాధపడినా పోయిన వారు తిరిగి రారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక్కరోజు పోవాల్సిందే. ఎవరికి ఇక్కడేం శాశ్వతం కాదు. ఉన్నప్పుడు పొగరు, కోపం, డబ్బు పిచ్చి, ఆస్తులు, ఇండ్లు, అలాగే కార్లు, బంగళాలు, బంగారాలు, వీటి పిచ్చి వల్ల మన చుట్టూ ఉన్న వాళ్ళకి మర్యాద ఇవ్వటం లేదు. అలాగే అమ్మా నాన్నలకు కూడా చాలామంది పట్టించుకోకుండా పోతున్నారు. ఎవరైతే అమ్మా నాన్నకు మర్యాద ఇచ్చి అమ్మా నాన్నది ప్రేమగా సంతోషంగా చూసుకోగలుగుతున్నారో వాళ్ళ ఇంట్లో వేల కోట్ల ఉన్నంత సంతోషం, ఆనందం ఉంటుంది. అమ్మా నాన్న పెద్ద మధ్యతరగతి వారు అయినా, పెద్ద శ్రీమంతులు అయినా ఎవరైనా పర్లేదు, తన బిడ్డలు బంగారు భవిష్యత్తు కోసం ఆలోచించి వాళ్ళకి కష్టమైనా పర్వాలేదు బిడ్డలు సంతోషంగా ఉండాలని పెంచుతూ ఉంటారు. అలాంటి బిడ్డలు బంగారు భవిష్యత్తు చూస్తూ అమ్మా నాన్న పెంచినప్పుడు ఆ బిడ్డలు బంగారు భవిష్యత్తులో ఉన్నప్పుడు ఒక మంచి జాబు, మంచి ఏసీ రూమ్లో కూర్చొని మంచిగా ఉన్నప్పుడు అమ్మా నాన్నని ఎందుకు మర్చిపోతున్నారు? అప్పుడు అమ్మా నాన్న మీకు గుర్తుకు రాలేదు లేదా? మీరు ఈ ఏసీ రూమ్లో కూర్చొని ఉన్నారు అంటే, హ్యాపీగా సంతోషంగా జీవితం గడుపుతున్నారు అంటే అది అమ్మా నాన్నల వల్లే సాధ్యమైందని ఎందుకు మర్చిపోతున్నారు? అమ్మా నాన్నని ఎందుకు పట్టించుకోకుండా పోతున్నారు? ఇంట్లో అయితే అమ్మా నాన్నలను సంతోషంగా చూసుకోగలుగుతారు. ఆ ఇంట్లో అమ్మా నాన్నకి ఏ చిన్న బాధ, కష్టం, ఏ రోగం ఉన్నా, అనారోగ్యం ఉన్నా కూడా తొందరలో నయమయ్యి వాళ్ళు ఇంకా ఎక్కువ ఆరోగ్యంగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. మనల్ని చిన్నప్పుడు ఎలా పెంచుంటారో వృద్ధాభ్యాసంలో కూడా మనము అమ్మా నాన్నలని చిన్న పిల్లలలాగే చూసుకోవాలి. అప్పుడే వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఉన్న జీవితంలో ఎవరు ఏమీ ఎత్తుకుపోరు. ఉన్నప్పుడే మనం అందరినీ సంతోషంగా చూసుకోవడం, అందరితో ఆనందంగా ఉండటం నేర్చుకోవాలి. నాన్న అంటే ఏటీఎం మిషన్ కాదు. నాన్న అంటే నిస్వార్థంగా కష్టపడి ఒక నిజాయితీ గల వ్యక్తి. ఆ మనిషే నాన్న.